ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: భూమిని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అన్నారు. రైతన్నలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తిరుపతి గంగమ్మ ఆలయాన్ని టీటీడీ నిధులతో మరింత అభివృద్ధి చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. వార్తల వివరాలు: భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అందుకు అందరూ తమ వంతు సాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఎర్త్ అవర్ సందర్భంగా ఈ రోజు రాత్రి 8:30 నుంచి 9:30 వరకు విద్యుత్ వాడకం ఆపివేయాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు తదితర చోట్ల లైట్లు, విద్యుత్ ఉపకరణాలు నిలిపివేయాలని కోరారు. ఈ ఎర్త్ అవర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ప్రజలను ఏకం చేస్తోందని, అందరూ కలిసి ఘనంగా నిర్వహించాలని అన్నారు. అలాగే ఈ సంవత్సరం ప్రపంచ నీటి దినోత్సవం ఎర్త్ అవర్ రెండూ ఒకే రోజు రావడం సంతోషంగా ఉందని, మానవ జీవితంలో మూల స్తంభాలైన నీరు, విద్యుత్తులను పొదుపుగా వాడుకోవడం స్థిరమైన భవిష్యత్తుకు మార్గాన్ని సుగమం చేస్తుందని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అన్నారు. కర్నూలు జిల్లా పూడిచెర్లలో పంటకుంట నిర్మాణానికి ఆయన ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల పంటకుంటల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. వర్షాలు రాగానే ఇవి నిండేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ప్రజలకు ఉపాధి, ఆర్థిక స్థిరత్వం కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. దానిలో భాగంగానే 100 మందికి పైగా నివసిస్తున్న గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యం కల్పించామని, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులకు నిధులు కేటాయించామని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ, ఈ ఫామ్ పాండ్ ప్రాజెక్ట్స్ ద్వారా, నీటి కుంట ప్రాజెక్ట్ ద్వారా రైతులకి నీటి సమస్య తీరుతుంది. అంటే 1,55,000 పాండ్లు గనక, నీటి కుంటలు గనక నిండితే 1 TMC వచ్చేస్తుంది. పంట దిగుబడి పెరుగుతా ఉంది, రైతులకి ఆదాయం పెరుగుతుంది. గ్రామాల్లో అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు కట్టడమే కాదు, ఇది యువతకు కూడా ఉపాధి లభించాలి, రైతన్నలకి అభివృద్ధి సాధించాలి, ఆర్థిక వ్యవస్థ బలపడాలి అని ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని గ్రామాలు స్వయం సమృద్ధిగా మారుతాయి, రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలి. సేద్యం కొరకు వర్షాకాలంలో నీటిని నిల్వ చేసుకుని పొలాలకు అందించేందుకు నీటి కుంటలు ఎంతో ఉపయోగపడతాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా తోకాడ గ్రామంలో సేద్యపు నీటి కుంటల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతన్నలకు అండగా నిలబడాలన్న సత్సంకల్పంతో కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని, అందులో భాగంగా మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సేద్యపు నీటి కుంటల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టడం ద్వారా సాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపడుతున్నామని మంత్రి పేర్కొంటూ, రైతులకి రక్షణగా నిలబడాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలను చేపడుతున్న వాటిలో భాగంగా ఈ ఫామ్ పాండ్ ప్రోగ్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వర్షం ద్వారా వచ్చేటువంటి నీటిని నిలవుంచుకునేటువంటి విధానానికి ప్రతి పొలంలో కూడా చిన్నపాటి పాండ్స్ నిర్మించుకుని అవి రేపొద్దున ఆ పొలం పండించుకోవడానికి ఆ నీటి అవసరాలకు ఉపయోగించుకునే విధంగాను ఇక్కడ రైతులు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. దానికి ఎన్ఆర్ఈజీఎస్ తరఫున ఏ పాండ్కి అయితే ఎంత ఖర్చు అవుతుందో దాన్ని మెటీరియల్ కాస్టు, అదేవిధంగా లేబర్ కాస్టు వీటితో కలుపుకుని దాన్ని ప్రభుత్వ సహకారం అందించి నిర్మించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అలాగే ప్రకాశం జిల్లాలోని కనుమళ్ల గ్రామంలో నిర్మించనున్న సేద్యపు నీటి కుంటలకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజలతో నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల చెల్లింపుల్లో భాగంగా తాజాగా 600 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. త్వరలో మరో 400 కోట్లు విడుదల చేస్తామని ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ చివరి రూపాయి వరకు బకాయిలు చెల్లిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటికి విద్యాశాఖలో సుమారు 4,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని తెలిపారు.
ఈ మొత్తాన్ని విడతల వారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చామని, అందులో భాగంగా ఇప్పటికే 788 కోట్లు విడుదల చేసినట్టు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు రైతులు కృషి చేయాలని కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. కొంకడివరం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల్లో భాగంగా ఆయిల్ ఫామ్స్ మినీ గోకులాలను కలెక్టర్ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు కేవలం వరి పంట మాత్రమే కాకుండా అధిక లాభాలు, దిగుబడి తెచ్చే లాభసాటి పంటలపై దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా ఉద్యానవన పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, పామాలిన్, జీడి మొక్కల పెంపకంతో అధిక లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు. అలాగే పాడి రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. పాడి పశువులను ఉంచేందుకు గోకులాల పేరిట షెడ్లను ప్రభుత్వం నిర్మిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తిరుపతి గంగమ్మ ఆలయాన్ని టీటీడీ నిధులతో మరింత అభివృద్ధి చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈరోజు ఆయన గంగమ్మ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగమ్మ ఆలయ పునర్నిర్మాణానికి 4 కోట్ల రూపాయల నిధులు అవసరమని తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ నెల 24వ తేదీన జరిగే పాలక మండలి సమావేశంలో సభ్యులతో చర్చించి ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులను విడుదల చేస్తామన్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులు జాతరలోగా పూర్తి చేస్తామని టీటీడీ చైర్మన్ తెలియజేస్తూ, గంగమ్మ జాతర ఫెస్టివల్ రాబోతుంది. ఈ లోపలనే కొన్ని ఇంపార్టెంట్ ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి మేము టీటీడీ తరఫున హామీ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా టీటీడీనే నిర్వహిస్తుంది. చాలా బ్రహ్మాండంగా ఈ జాతర నిర్వర్తిస్తారు. దానికి ఏమేమి ఏర్పాట్లు చేయాలనేది కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని 24 తారీఖు బోర్డు మీటింగ్లో పెట్టి దీని అన్నిటికీ ఆమోదం తెలిపి వెంటనే పనులు మొదలు పెట్టేలాగా ప్రయత్నిస్తాను. ఉపాధి హామీ పనుల్లో పాల్గొనే ప్రతి వేతనదారుకు కనీసం రోజుకు 300 రూపాయల వేతనం వచ్చేలా చర్యలు చేపట్టాలని విజయనగరం జిల్లా కలెక్టర్ బీఆర్ అంబేద్కర్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ భూముల్లో చేపట్టిన పంట కుంటల నిర్మాణాలను కలెక్టర్ ఈరోజు బొండపల్లి మండలం కెరటాంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేతనదారులు ప్రతిరోజు కనీసం 6 గంటల పాటు పనుల్లో పాల్గొనాలని సూచించారు. జిల్లాలో కొన్ని పంట కుంటలలో శాస్త్రీయ పద్ధతిలో జల సంరక్షణ జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ నెలలో 3215 పంట కుంటలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు కలెక్టర్కు వివరించారు. దేశ భవిష్యత్తుకు అవసరమైన యువత మత్తు పదార్థాల బారిన పడకుండా సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఈరోజు సచివాలయంలోని సమావేశపు మందిరంలో కలెక్టర్ డ్రగ్స్పై రెవెన్యూ, విద్యాశాఖ, ఆర్టీసీ సంబంధిత శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. ఇందుకు పోలీస్, రెవెన్యూ, విద్య, ఆర్టీసీ సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో సుమారు 3000 పంట కుంటల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం తెలిపారు. ఈరోజు పందిరి మామిడి గ్రామంలోని పంట కుంటల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 7 మండలాల్లో మంజూరైన 3000 పంట కుంటలకు గాను ముందుగా 1000 పూర్తి చేశామన్నారు. మిగిలిన 2000 పంట కుంటలు ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే ఈ పంట కుంటలు గిరిజన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్లో సాగునీటి ఎద్దడి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు సాగునీటి సమస్యలపై కలెక్టర్ ఆయా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూమిని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. రైతన్నలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. 8:30 జాతీయ వార్తలు వింటారు.